గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓం శక్తి పరాశక్తి జమదగ్ని ప్రియే దేవి రేణుకా పరమేశ్వరి శాంభవి లోకమాత రామాత నమోస్తుతే. శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థానము, తూర్పు కనుపూరు, చిలకూరు మండలం, తిరుపతి జిల్లా. తూర్పు కనుపూరులో అమ్మవారు శ్రీ శ్రీ ముత్యాల అమ్మవారుగా స్వయముగా వెలిసి ఉన్నారు. ఇక్కడ అమ్మవారు పూర్వకాలం నుంచి, అంటే బ్రిటిష్ పరిపాలన కాలం ముందు నుంచి అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసినట్లుగా ఇక్కడ పుట్టుశీల అమ్మవారికి దర్శనమిస్తుంటారు. ఇక్కడ పూర్వకాలంలో అనేక కులస్తులు ముడి సరుకులు వ్యాపారం చేస్తుండేవాళ్ళు. అంటే ముత్యాలు అయితేనేమి, ధాన్యం అయితేనే వ్యాపారం చేస్తూ ఉండగా వాళ్ళ ప్రతి ఇట్లా కాలం మీద ప్రయాణం చేస్తున్న సందర్భంలో నైట్ పూట ఇక్కడ బస్ చేసేవాళ్ళు. ఆ తరుణంలో వాళ్ళు అనుకుంటున్న క్రమంలో నాకు వ్యాపారం సక్రంగా జరగట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటే వాళ్ళల్లో ఒకరికి అమ్మవారు కల్లో కనబడి, నేను ఇక్కడ ముత్యాలమ్మగా, తూర్పు కనుపూరందు ముత్యాలమ్మగా వెలిసి ఉన్నాను, నన్ను ఇక్కడ వచ్చి మీరు కొలిస్తే మీకు ఈ యొక్క వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి కళ్ళలో దర్శనం ఇవ్వటం జరిగింది. అప్పుడు వాళ్ళు అందరూ అనుకొని అసలు అమ్మవారు ఎక్కడుంది అని చెప్పని వాళ్ళు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ లోపల అమ్మవారు స్వయముగా వెలిసి పుట్టుశీల రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. వాళ్ళ అమ్మవారిని దర్శనం చేస్తూ ఆ విధంగా పుట్టుశీలను కొలుస్తూ ఉన్న క్రమంలో వాళ్ళకు ఒక సందేహం కలిగింది. అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఆమె ఆ రూపం ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక సందేహం కలిగి ఆలోచిస్తుండగా అప్పుడు వాళ్ళకి కాలువలో ప్రయాణం చేస్తున్న పడవకి ఒక చెక్కపీట అడ్డ తగిలింది. ఆ చెక్కపీటను తీసుకువచ్చి ఇదేందో రకరకాలుగా రంధ్రాలతో ఉన్నాయి, చెక్కపీట ఎందుకు ఇక్కడ మనకు పడవకు అడ్డం తగిలిందని చెప్పేసి అని వాళ్ళు పడవలు వేసుకొని చెన్నైకి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అమ్మ నీ రూపం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్న క్రమంలో అప్పుడు అమ్మవారు వాళ్ళలో ఒకరికి ఒంటిలోకి వచ్చి, నా రూపం కావాలంటే ఫలానా వాళ్ళ ఇంట్లో చెక్కపీట రూపంలో ఉన్నాను, అక్కడ ఆ చెక్కపీట తీసుకువస్తే నా రూపం మీకు దాంట్లో దర్శనం ఇస్తుందని చెప్పంగా అప్పుడు ఆ చెక్కపేటను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మడి చేత ఆ అమ్మవారికి ఆ చెక్కపేటలో పుష్పాలన్నీ గుచ్చి చూడంగా అమ్మవారి ఈ రూపంలో దర్శనం ఇచ్చారు. ఎట్లా ఖడ్గము, డమరకము, ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని కుంకుమ భరణ తీసుకొని పద్మాసన కాలు మీద కాలేసుకుని కూర్చొని కింద రాక్షస రూపంలో అమ్మవారి ఇక్కడ దర్శనం ఇచ్చింది. అప్పుడు వాళ్ళు అమ్మవారిని బచ్చిన విగ్రహం తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి భక్తులు విశేషంగా రావటం జరుగుతుంది. అమ్మవారిని కొలిచిన వాళ్ళందరూ సంతానం లేని వాళ్ళు, విద్య కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, అట్లే గృహ నిర్మాణం లేని వాళ్ళు, ఈ విధంగా వచ్చి పెళ్లి కాని వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి మొక్కుంటే పెళ్ళి అవుతుందని నమ్మకంతో ఇక్కడ వచ్చి అమ్మవారు మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత పెళ్లి కాని వాళ్ళ మంగళసూత్రం ఇస్తున్నారు. గృహం యొక్క నిర్మాణం జరిగిన వాళ్ళకి ఆ యొక్క దాంట్లో ఉన్న ఏదో కొద్దిగా వచ్చి అమ్మవారు ఉండీలు వేయటము, పొంగళ్ళు పెట్టుకోవటము, పొట్టేలు పొంగళ్ళు పెట్టుకోవటము, అమ్మవారికి విశేషంగా పూలంకరణ చేయించటము. అదేవిధంగా సంతానం లేవారు ఎదురుగా ఉన్న రాగి చెట్టుకి భార్యాభర్త వచ్చి అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసి ఉయ్యాల కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పేసి నమ్మకంతో భక్తులకు దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే మంగళవారం రోజుకు జాతర నిర్వహిస్తాము. ఈ సంవత్సరము ఉగాది ముందు వచ్చే 25, 26, 27 తేదీల్లో మంగళ, బుధ, బేస్త, శుక్ర 4 రోజుల్లో అమ్మవారు విశేషంగా అమ్మవారి యొక్క జాతర చేస్తాము. కావున 50 మంది భక్తులు ఈ యొక్క జాతర విశేషి అమ్మవారిని దర్శించే తీర్థప్రసాదం స్వీకరించవలసినగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.